10th క్లాస్లో జలియన్ వాలాబాగ్ 1919లో జరిగింది. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ అమృత్సర్లో జరిగింది. తర్వాత దీని కవి వచ్చేసి ఉమర్ అలీ షా. ఆయన నాటకాలు వచ్చేసి మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యము. పద్య గ్రంథాలు వచ్చేసి ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర. వారి గద్య రచనలు వచ్చేసి ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం. సో ఒకసారి కోడ్ చూద్దాం. ఉమర్ అలీ షా, చంద్రగుప్త వీళ్ళిద్దరూ కూడా నాటకాలు వేసుకునేటువంటి అనసూయ యొక్క సౌందర్యం చూసి మనులతో ఉన్నటువంటి మాలను గిఫ్ట్గా ఇచ్చారు. ఉమర్ అలీ షా, చంద్రగుప్త ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నాటకాలు అంటే వాళ్ళకి బాగా ఇష్టము. ఆ నాటకాలు చూస్తూ ఉన్నప్పుడు నాటకాలు వేసేటువంటి అనసూయను చూశారు. ఆమె యొక్క సౌందర్యం చూసి వాళ్ళ దగ్గర ఉన్న మనువులతో ఉన్నటువంటి మాలను ఇచ్చేసినారనమాట. ఇక్కడ ఉమర్ అలీ షా అనేటువంటిది కవి పేరు, చంద్రగుప్త అనేటువంటిది ఇక్కడ ఆయన నాటకాలు అంటే నాటకాలు. సో చంద్రగుప్త అనేటువంటిది కవి పేరు. తర్వాత వచ్చేసి అనసూయాదేవి, సౌందర్యం అంటే విషాద సౌందర్యము, మనులతో ఉన్న మణిమాల. నెక్స్ట్ పద్య గ్రంథాలలో ఉమర్ అలీ షా ఇక్కడ కూడా ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, మహమ్మద్ రసూల్. ఇద్దరు కలిసి బ్రహ్మ రాసినటువంటి వేదాల గురించి, కావ్యాల గురించి పద్యాలు పాడుకుంటా ఉన్నారు. అంటే పద్య గ్రంథాలని మహమ్మద్ రసూల్ వారి రచనలు, వారి చరిత్ర, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర. తర్వాత బ్రహ్మ సో బ్రహ్మ విద్యా విలాసము. తర్వాత వేదాంతాలు అంటే సూఫీ వేదాంత దర్శనము. కావ్యాలు అంటే ఖండకావ్యాలు అని అర్థం. నెక్స్ట్ గద్య రచనల దగ్గరకు వచ్చేసరికి ఉమర్ అలీ షా ఏమంటున్నాడు అంటే, సాధన చేస్తే అది ఈశ్వరుడైనా లేకపోతే మహమ్మద్ ప్రవక్త అయినా గద్దె దిగాల్సిందే అంటున్నాడు. సాధనతో పూజలు చేస్తే ఉమర్ అలీ షా సాధనతో పూజలు చేస్తే ఈశ్వరుడైనా మహమ్మద్ ప్రవక్త అయినా గద్దె దిగాల్సిందే అంటున్నాడు. సో సాధన పథము, ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, గద్య అంటే గద్య రచనలు. సో ఇది జలియన్ వాలాబాగ్.